హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోట అంటే ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి సంబంధించి రౌండ్ 2 రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. సో ఎవరికైతే స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ అయిందో ఆల్రెడీ మీకు మెసేజ్ వచ్చే ఉంటుంది. బట్ కొంతమంది స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ అయినా సరే కొన్నిసార్లు మెసేజ్ రావడం లేట్ అవ్వడం కానీ లేదంటే మెసేజ్ అనేది రాకపోవచ్చు. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడాను ఎవరైతే రౌండ్ 2 ఎంబీబీఎస్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో సో నేను ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యి మీకు సీట్ అలాట్మెంట్ అయ్యిందా లేదా అనేది అయితే చెక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో నేను సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్కి రిపోర్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, స్లైడింగ్ అయిన స్టూడెంట్స్కి రిపోర్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా మీరు ఎక్కడైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో సో ఆ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. tsmedadium.tschhe.in అనే వెబ్సైట్ని. ఇక్కడ రైట్ సైడ్లో వెబ్ అలాట్మెంట్స్ ఫేజ్ 2 అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బాటంలో క్లిక్ హియర్ టు పే అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో మీరు ముందే ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు సీట్ అలాట్మెంట్ అయ్యి మీరు ఆ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయాలి అని అనుకున్నప్పుడే అమౌంట్ పే చేయాలి. సీట్ అలాట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, కంగారు పడకండి. సో నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నీట్ రోల్ నెంబర్, నీట్ ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా అనేది కనిపిస్తుంది కదా, దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఎవరికైతే రౌండ్ 2లో ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ అయ్యిందో అక్కడ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అది చూపించిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయాలి అంటే 12,000 రూపీస్ అనేది పేమెంట్ చేసి ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఎవరికైతే స్టూడెంట్స్కి రౌండ్ 2లో అప్గ్రేడేషన్ అనేది అయ్యిందో అంటే రౌండ్ 1లో సీట్ వచ్చింది, జాయిన్ అయిపోయారో అప్పుడు అమౌంట్ అనేది పే చేశారు, రౌండ్ 2లో స్లైడింగ్ పెట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్కి అమౌంట్ అనేది పే చేయాలా అంటే పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎవరికైతే స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ అవ్వలేదో మీకు సీట్ అనేది అలాట్మెంట్ అవ్వలేదు అనేది అక్కడైతే పాపప్ లాగా చూపిస్తుంది అనమాట. సో మీరైతే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ఇక రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఫ్రెష్గా సీట్ అలాట్ అయిన వాళ్ళకి, అదేవిధంగా స్లైడింగ్ అయిన వాళ్ళకి నెక్స్ట్ రౌండ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా ఎవరికైతే రౌండ్ 2లో ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ అయ్యిందో ఆ స్టూడెంట్స్కి సంబంధించి రిపోర్టింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ వెబ్సైట్లో మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది 12,000 రూపీస్ మీరు పే చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇదే వెబ్సైట్లో మెయిన్ పేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్లికేషన్ ప్రింట్ అండ్ డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది కదా, సో ఈ రెండింటిని కూడాను డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అదేవిధంగా అడ్మిషన్ యొక్క ఫీజు, ట్యూషన్ ఫీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి కాలేజ్లో సబ్మిట్ చేసి రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో స్లైడింగ్ అయిన వారికైనా అప్గ్రేడేషన్ అయిన వారికైనా సరే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అవ్వడం కోసం 16th అక్టోబర్ ఈవినింగ్ 4 PM వరకు అయితే టైం ఇచ్చారు. సో చాలా డేస్ అయితే టైం ఇచ్చారు, అంటే మధ్యలో మనకి దసరా హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి సో 16th అక్టోబర్ ఈవినింగ్ 4 PM లోగా కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, బాండ్స్ ఏంటి, ఫీజెస్ ఏంటి అనేది మీకు అలాట్ అయిన కాలేజ్ వెబ్సైట్ ఉంటుంది కదా, అఫీషియల్ వెబ్సైట్, దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. సో అక్కడ వాళ్ళు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, బాండ్ ఫార్మాట్స్ ఏంటి, ఫీజెస్ ఏంటి, ఆ ఫీజెస్ని ఏ విధంగా పే చేయాలి అన్న డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి ఉంచుతారు. సో నేను దీనికి సంబంధించి బాండ్ ఫార్మాట్స్, మనకి 2 బాండ్స్ ఉంటాయి, ఒకటి సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్, అదేవిధంగా కోర్సు డిస్కంటిన్యూషన్ బాండ్ అని చెప్పి ఇవి రెండు కూడాను 200 రూపీస్ స్టాంప్ పేపర్స్ మీద ప్రింట్ తీయించి నోటరీ అయితే చేయించాల్సి ఉంటుంది. వాటి ఫార్మాట్స్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది డిస్క్రిప్షన్లో నేను PDF లింక్ ఇస్తాను, అదేవిధంగా గ్రూప్లో కూడా షేర్ చేస్తాను, మీరు వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒక్కో కాలేజ్లో కొన్ని బాండ్స్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది కాబట్టి మీకు అలాట్ అయిన కాలేజ్ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేయడం కానీ ఆ కాలేజ్ని కాంటాక్ట్ అవ్వడం కానీ చేయండి. సో మీకు మరిన్ని వివరాలు అయితే తెలియడం జరుగుతుంది. సో ఇది ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్కి అనమాట. ఇక ఎవరైతే స్టూడెంట్స్ అప్గ్రేడేషన్ అయ్యారు అంటే రౌండ్ 1లో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యారు, బట్ రౌండ్ 2లో అప్గ్రేడేషన్ పెట్టుకుంటే వేరే కాలేజ్ వచ్చింది అని అనుకుందాం. సో వీరికి ఏంటి అంటే మీరు రౌండ్ 1లో ఎక్కడైతే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్కి వెళ్ళి రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. సో రిలీవ్ అయిన తర్వాత మీరు అక్కడ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది కలెక్ట్ చేసుకొని ఫీజెస్ అనేది కలెక్ట్ చేసుకొని సో అంటే మీరు జాయినింగ్ టైంలో ఏమేమైతే ఇచ్చారో అవన్నీ కూడాను కలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు రౌండ్ 2లో ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అయిందో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట.
సో మీకు కూడా 16th అక్టోబర్ ఈవినింగ్ 4 PM వరకు టైం ఇచ్చారు. ఆలోగా మీరు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ముందు ఎలా ఉండేది అంటే అడ్మిషన్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక కాలేజ్ నుంచి మరొక కాలేజ్కి వాళ్ళే డాక్యుమెంట్స్ అనేది పంపించేవారు. బట్ ఈ ఇయర్ క్లియర్గా మెన్షన్ చేశారనమాట రౌండ్ 2 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్లో. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే రౌండ్ 1లో జాయిన్ అయిన కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు రిలీవ్ అయ్యి మీ యొక్క సర్టిఫికేట్స్ని ఫీజెస్ని కలెక్ట్ చేసుకొని రౌండ్ 2లో అలాట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ అవ్వాల్సి ఉంటుంది. సో అది కూడా మీకు ఏదైతే లాస్ట్ డేట్ ఉంటుందో ఆలోగా వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి రౌండ్ 2కి సంబంధించి రిపోర్టింగ్ అవ్వడానికి లాస్ట్ డేట్ 16th అక్టోబర్ ఈవినింగ్ 4 PM కాబట్టి ఆలోగా మీరు రౌండ్ 1లో జాయిన్ అయిన కాలేజ్కి వెళ్ళి మీ ఫీజెస్ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకొని రౌండ్ 2లో అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అవ్వండి. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్గ్రేడేషన్ కానీ స్లైడింగ్ కానీ అయ్యారో వీరికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటి అంటే కొత్తగా మళ్ళీ బాండ్స్ని చేయించాలా, ప్రీవియస్ రౌండ్లో ఉన్న బాండ్స్ అనేది సరిపోతుందా అని అయితే అడుగుతూ ఉంటారు. ఏంటి అంటే రౌండ్ 2లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఆ కాలేజ్లో ఏ బాండ్స్ అనేది అడుగుతున్నారు అనేది చూడండి. సో ఆ బాండ్స్ ఫార్మాట్ ఏ విధంగా ఉందనేది చూడండి. సో కోర్సు డిస్కంటిన్యూషన్ది, సర్టిఫికేట్ జెన్యూనిటీది ఏ కాలేజ్లో అయినా సేమ్ ఫార్మాట్ ఉంటుంది. సో ఆ బాండ్స్ అనేది మీరు ఆల్రెడీ ప్రీవియస్ రౌండ్లో చేయించి ఉంటే సో ఆ చేయించిన బాండ్స్ పైన రౌండ్ 1 కాలేజ్ నేమ్ అనేది ఉందా లేదా చూడండి. సో కాలేజ్ నేమ్ అనేది లేదు అనుకోండి, సో సేమ్ అదే బాండ్స్ని మీరు ఇక్కడ సబ్మిట్ చేసేయచ్చు. మళ్ళీ వీళ్ళు అడిషనల్గా ఏవైనా ప్రీవియస్ రౌండ్లో మనం చేయించని బాండ్స్ అడిగినా లేదంటే ఫార్మాట్ డిఫరెంట్గా అడిగినా సో అవి మళ్ళీ మనం చేయించాల్సి ఉంటుంది. సో రౌండ్ 2లో అలాట్ అయిన కాలేజ్లో ఏ బాండ్స్ అడుగుతున్నారో చెక్ చేయండి. సో ఆ బాండ్స్ ఆల్రెడీ ప్రీవియస్గా మన దగ్గర ఉండి దానిపైన ప్రీవియస్ కాలేజ్ నేమ్ లేకపోతే అవి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు, లేదంటే కొత్త బాండ్స్ అనేది మీరు రెడీ చేయించాల్సి ఉంటుంది. సో ఇది బాండ్స్కి సంబంధించింది అనమాట. సో ఇక ఈ రౌండ్ 2లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, సో ఎన్ని మార్క్స్కి క్లోజ్ అయింది, ఎవరెవరికి సీట్స్ అలాట్మెంట్ అయ్యింది అన్న డేటాకి సంబంధించి పీడిఎఫ్ అనేది ఇంకా మనకు రిలీజ్ అవ్వలేదు. ఆ పీడిఎఫ్ వస్తేనే ఏ కాలేజ్లో ఏ క్యాండిడేట్కి ఎంత ర్యాంక్కి ఏ క్యాస్ట్ స్టూడెంట్కి సీట్ అలాట్మెంట్ అయ్యింది అనేది మనకు తెలుస్తుంది. సో అది రాగానే మళ్ళీ మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇకపోతే రౌండ్ 3 కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది అండ్ అదేవిధంగా ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు నాట్ ఎలిజిబుల్ అవుతారు అన్న డౌట్ అయితే చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. సో ఈ రౌండ్ 3 కౌన్సిలింగ్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 1లో రౌండ్ 2లో సీట్ రాలేదో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్కి రౌండ్ 2 వరకు సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అప్గ్రేడేషన్ కోసము. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 2 వరకు కాలేజ్లో సీట్ వచ్చినా సరే నాట్ రిపోర్ట్ అవుతారో వాళ్ళు ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్, అంటే రౌండ్ 3కి నాట్ ఎలిజిబుల్. అండ్ ఒకవేళ ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయ్యి కాలేజ్ నుండి ఎగ్జిట్ అయిన స్టూడెంట్స్ కూడా సో రౌండ్ 3కి అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఈ రౌండ్ 3కి సంబంధించి ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉంటాయో మనకైతే తెలీదు, ఎందుకంటే అసలు ఈ రౌండ్లో ఎన్ని సీట్స్ ఫిల్అప్ అయిపోయాయి, అసలు ఈ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు నాట్ రిపోర్ట్ అవుతారా అవ్వరా అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో రౌండ్ 3 కౌన్సిలింగ్కి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇస్తారు, అప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన డేట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడాను మళ్ళీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే రౌండ్ 2కి సంబంధించిన రిపోర్టింగ్ ప్రాసెస్ అండ్ సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకునే విధానం అనమాట. సో ఎవరికైతే సీట్ అలాట్మెంట్స్ అయ్యాయో హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వడం కోసం అక్టోబర్ 16th ఈవినింగ్ 4 PM వరకు టైం ఉంది. సో అలాగా రిపోర్టింగ్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయండి. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.